సన్నబియ్యం పథకం అద్భుతమన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైన పేద ప్రజల కడుపు నింపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పథకం తెచ్చిందన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో దళితవాడలో సన్నబియ్యంతో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. సన్నబియ్యం క్వాలిటీ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉర్మడ్ల గ్రామం మా స్వగ్రామంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించినటువంటి సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉర్మడ్ల గ్రామంలోని దళితవాడలో జనార్దన్ గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని ఎక్కువ భాగం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. అది అమ్మి మళ్ళీ సన్నబియ్యం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని కొంత భారం అయినప్పటికీ దాదాపు 50-55 రూపాయలు కిలో పడుతున్నప్పటికీ పేద ప్రజలకు తప్పనిసరిగా కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే. అందుకనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రజలు కానీ స్వాగతిస్తున్నటువంటి సందర్భం.